హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజులన్నీ ఒకరివేనండి. ఈ బ్లౌజులు ఏ ఏ డిజైన్స్ ఉన్నాయో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో నార్మల్గా ఇలాంటి బ్లౌజెస్ ఉన్నాయి, అలాగే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఉన్నాయి, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇలాంటి చూడండి, ఇలాంటి డిజైన్ బోట్ నెక్ బ్లౌజెస్ ఉన్నాయి. వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూసారంటే ఇందులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని బ్లౌజులు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ బ్లౌజులు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని బ్లౌజులు ఉన్నాయో, ఇవన్నీ కౌంట్ చేయండి. అలాగే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి, ఇది కాఫీ కలర్ బ్లౌజు, శారీలో వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే ఇది చిన్నగా వచ్చింది బ్లౌజు, అందుకని నేను క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయలేదు. వాళ్ళు కూడా ఇలాగే అడిగారనమాట, ఎలా వస్తే అలా కుట్టమని. చూడండి, ఇది 1 టక్ బ్లౌజ్ అంటారు. ఇది ఒక టక్ మాత్రమే పెడతాము, యువతల సైడ్ ఒకటి ఇలాగా కుట్టామంటే ఇది 1 టక్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ పెట్టాము, అది లెక్క ఉండదు. ప్రిన్స్ కట్ అయితే కాదండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది, కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చినందువల్ల ఇలా కీ హోల్ డిజైన్ పెట్టమన్నారు. అంటే కీ హోల్ నెక్ అంటారు కదా, ఇది ఈ డిజైన్ అయితే పెట్టమన్నారు. చూడండి, ఇలా ఉంది బ్యాక్ సైడ్ నెక్. అంటే మనం తొడుక్కున్న తర్వాత ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే కరెక్ట్గా అర్థమవ్వదు. ఈ బ్లౌజ్ చూసారు కదా. ఇక సెకండ్ బ్లౌజ్, ఇది చాలా చాలా బాగుంది. సీతారామం బ్లౌజ్, సీతారామం హ్యాండ్స్ అంటారు కదా, ఇదనమాట. చాలా నీట్గా వచ్చింది హ్యాండ్ డిజైన్ అయితే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. తొడుక్కుంటే ఇలా ఉంటుంది అనమాట. మనం ముడుచుకున్నప్పుడు ఇలా వస్తుంది. చాలా నీట్గా బాగా వస్తుంది అనమాట ఇలాంటి హ్యాండ్స్ బ్లౌజు. అలాగే బ్యాక్ సైడ్ బోట్ నెక్, డ్రాప్ నెక్ డిజైన్ పెట్టాను. ఆ డిజైన్కి నేను ఇలా పైపింగ్ ఇచ్చాను చూడండి, థ్రెడ్ పైపింగ్, గోల్డ్ కలర్తో థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి నార్మల్గానే క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ అనమాట. చూడండి, ఇలాగా రౌండ్ నెక్ ఫ్రంట్ అయితే. థర్డ్ వన్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా డిజైన్ చాలా బాగుంది. అంటే బయట మగ్గం వర్క్ చేయించుకొని తీసుకొచ్చారు, నేను స్టిచ్చింగ్ చేశాను. హ్యాంగింగ్స్ చూడండి, ఇవి థ్రెడ్స్ కూడా చాలా నైస్గా స్టిచ్చింగ్ చేశాను. ఇది ఎలాగా అనేది వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. షార్ట్స్లో కానీ లేదా మామూలు వీడియోలో కానీ అప్లోడ్ చేస్తాను. ఫ్రంట్ వచ్చేసి ఈ ఫ్రంట్ రౌండ్ ఎక్కువగా తీశారనమాట వాళ్ళు. అంటే ఎక్కువగా డిజైన్ వేశారు, మనం ఏం చేయలేము. ఇక అది ఎంత ఉంటే అంత పెట్టేయడమే. చేతులకు వచ్చేసి ఇలాగా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైనే దీనికి కూడా పెట్టారనమాట. కాకపోతే నెక్ కొంచెం షేప్, అంటే నెక్ షేప్ చేంజ్ చేశారు అంతే. డిజైన్ అంతా ఒకటే. ఇది ఎల్లో కలరు. హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాను స్టెప్ బై స్టెప్. ఇది కూడా అంతే అండి, రౌండ్ చాలా పెద్దగా ఇచ్చేశారు. ఇప్పుడు వచ్చేసి ఇది థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను ఇలాంటి నెక్కి. ఇది స్క్వేర్ కాదు, వీ షేప్ కాదు, అలాగే పాట్ నెక్ కూడా కాదనమాట. ఇది ఒక రకమైన నెక్ అనమాట. దీనికి థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నార్మల్ పాదంతోనే, అంటే డబల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేశానండి. చూడండి, థ్రెడ్ పైపింగ్ ఇలా ఉంది. హ్యాండ్స్కి ఏమో పైపింగ్ లేదు, నార్మల్గానే స్టిచ్చింగ్ అయింది. ఇంకా ఫ్రంట్ రౌండే అనమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ నెట్టెడ్ బ్లౌజ్. ఇది నార్మల్గానే, అంటే రౌండ్ నెక్, ఇది డీప్ రౌండ్ అనమాట. ఇక ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఇంతే. హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలాగా స్టిచ్చింగ్ చేశాను చూడండి. బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా కనిపించాలనేసి ఇలాగా స్టిచ్చింగ్ చేశాను. ఇది నెట్, ఈ క్లాత్లోదే నెట్ అనమాట, థ్రెడ్స్. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి స్క్వేర్ నెక్ బ్లౌజ్. ఇది అంటే నార్మల్ కాటన్ బ్లౌజ్. ఇది డైలీ యూజ్ కానీ కుట్టించుకున్నారు. ఇదే ఒకరివి ఇవన్నీ. ఇది స్క్వేర్ నెక్ అనమాట. స్క్వేర్ నెక్ బ్లౌజు హ్యాంగింగ్స్ కూడా పెట్టాను. అంటే భుజాలు జారిపోతాయి, పెట్టండి అన్నారనమాట. ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అయితే ఉండాలంట మీకు, అందుకని పెట్టాను. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది మిర్రర్ వర్క్ బ్లౌజ్. ఇది చాలా హార్డ్గా ఉంది క్లాత్ అయితే.
దీన్ని కట్ వర్క్ కుట్టమన్నారనమాట. కట్ వర్క్ డిజైను దీనికి రాదు. అంటే ఈ థ్రెడ్ అలాగే ఈ మిర్రర్ అడ్డం వస్తే కట్ వర్క్ వచ్చినప్పుడు మనకు డిజైన్ కరెక్ట్గా రాదనమాట. ఒకవేళ డిజైను కట్ వర్క్ ఇక్కడే కటింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కరెక్ట్గా షేప్ అయితే రాదు. అందుకని నేను అది వద్దనుకుని ఇలా స్టిచ్చింగ్ చేశాను. నా ఫ్రంట్ వచ్చేసి ఇలాగా చూడండి, స్టార్ నెక్ టైపే, స్టార్ నెక్ లాగా కాకుండా ఇలాగా వీ షేప్ వచ్చేలాగా చేశాను చూడండి. ఇలాగా ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది. ఇక ఇవి వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్. ఇవి నేనే కంప్యూటర్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేశాను చూడండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజు హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ చాలా బాగుంది. ఇక నెక్ చూడండి, నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రంట్ కూడా ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది. ఇక ఈ బ్లౌజ్ చూడండి, కాంబినేషన్ ఎంత బాగుందో. ఈ కలర్ కాంబినేషనే చాలా బాగుందనమాట. ఎంత నీట్గా కనిపిస్తుందో డిజైన్ అయితే చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను ఈ డిజైన్ ఎంత బాగుందో. ఎవరైనా సరే మా కస్టమర్స్ చూస్తూ ఉంటే కనుక ఈ డిజైన్ ఒకసారి వేయించుకోండి, చాలా బాగుంది. చూడండి ఫ్రంట్ నెక్ ఇది ఎంత అంటే డిగ్నిటీగా ఉందన్నమాట. ఈ నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ డిజైన్ చాలామంది ఒప్పుకున్నారనమాట వేస్తున్నప్పుడే, అంటే మిషన్ మీద ఉన్నప్పుడే ఈ డిజైన్ చూసి చాలా బాగుందని అన్నారు. ఈ బ్లౌజు గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ మీద మెరూన్, గ్రీన్ కలర్ మీద రెడ్, ఆరెంజ్, గోల్డ్ వచ్చింది కాబట్టి కాంబినేషన్ సూపర్గా ఉంది. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ బ్లౌజ్ చూడండి, ఇలా ఉంది డిజైన్. గ్రీన్ అలాగే పిస్తా గ్రీను, మెరూన్ కలర్ థ్రెడ్స్తో డిజైన్ ఇచ్చాను. అక్కడక్కడ స్టోన్స్ పెట్టాను. స్టిచ్చింగ్ అయితే క్రాస్ కటింగ్ అనమాట. ఇవి చూడండి, ఇవి 11 బ్లౌజులు ఉన్నాయి. ఇవన్నీ ఒకరివే. ఇది కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది స్టిచ్చింగ్ చేయడము. ఇది ఒక్కటే ఉంది బ్యాలెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మాకు కొంచెం యూజ్ ఉంటుంది. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.